Audio Jungle. Audio Jungle. నమస్కారం. తెలంగాణ ప్రజలకు ఏదైతే నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో 6 గ్యారంటీలతోని కనీసము 200లకు పైగా అంటే 240 అట్లాంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ 6 గ్యారంటీల కొరకు ఏదైతే ఉందో మహిళల కొరకు ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సులో ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంకా బస్సులు పెంచాల్సిన అవసరం ఉన్నది, ఇంకా కూడా కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. స్టార్టింగే కాబట్టి ఇంకా మెరుగుపరుస్తారనే ఆశాభావం కూడా నేను వ్యక్తం చేస్తున్నా. కానీ ఏదైతే గ్రామ సభలు నిర్వహించి వాళ్ళతోని అప్లికేషన్ కలెక్ట్ చేసి తక్షణము ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు రైతు బంధు ఇస్తున్న పరిస్థితుల లోపల రైతు బంధు మీరు తీసుకోకండి, ఇప్పుడే తీసుకుంటేనేమో 10,000 రూపాయలు వస్తాయి, మేము ఎన్నికలైనాక తీసుకుంటే 3 తారీఖు తర్వాత అంటే 4-5 తారీఖులకు 9 తారీఖు ఏదో చెప్పారు, అప్పటికి ఇచ్చినట్లయితే మొత్తం 15,000 వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే రైతుల తరపున రైతులందరూ కూడా పెట్టుబడి కొరకు ప్రభుత్వం వైపు చూసే పరిస్థితి ఉన్నది. వాళ్ళు దుక్కులు దున్నుకునేసేసి నార్లు పోసుకొని రెడీగా వ్యవసాయానికి ఉన్న పరిస్థితి లోపల ప్రభుత్వము ఈరోజు నాన్సుడు విధానం లోపల ఏదైతే రైతు బంధు వేయక ఈ గ్రామ సభలని లేకుంటే మహిళలకు ఇచ్చే 2,500లకు గ్రామ సభలని లేకపోతే గ్యాస్ సిలిండర్లకు 2,000 గ్రామ సభలని ఇది ఏదైతే నాన్సుడు విధానం ఉందో దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉంది. తక్షణమే రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పిన 9 తారీఖు పోయి మళ్ళీ 9 తారీఖు వస్తూ ఉన్నది. మళ్ళీ 9వ తారీఖు వరకు కూడా మీరు గ్రామ సభల పేరు మీద అధికారులను గ్రామాలకు పంపించేసి గ్రామాల్లో ఒక సందిగ్ధమైన వ్యవస్థ అంటే ప్రజలను తికమకబెడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం చేపడుతూ ఉంది. నేను ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామాల్లోకి వస్తున్న అధికారులకు ఏదైతే వాళ్ళు ఒక ప్రొసీజర్ పెట్టడం జరిగిందో ఆ ప్రొసీజర్ సద్వినియోగం చేసుకోండి. కానీ ప్రభుత్వానికి ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన మాట నెరవేర్చరా, సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, ఏది సాధ్యమవుతుంది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఎందుకు సాధ్యం కాదు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాటికి ముందు గత ప్రభుత్వం ఏదైతే అప్పులు చేయడం జరిగిందో 6 లక్షల కోట్ల అప్పులు చేయడం జరిగిందో లేకుంటే ఏ విధంగా జరిగిందో అంటే గత ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది, బ్రహ్మాండమైన స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్లను కాదని మీరు ఏం కూడా స్కీమ్ చేయలేరు. ఈరోజు అవే స్కీమ్ల కొరకు మీరు మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటల కరెంటును ఒక్కసారి ఆలోచన చేస్తే గతంలో మీరు 24 గంటలు కాదు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 24 గంటల కరెంట్ వచ్చింది, ఇంటింటికి మంచినీరు వచ్చింది. రైతులకు అందరికీ కూడా పెట్టుబడి నగదు బదిలీ ఎక్కడ కూడా జరగలే, నగదు వాళ్ళ ఖాతాల్లోకి వచ్చే పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం అని చెప్పి పొద్దుందాకా మొత్తం ఉన్న టైం అంతా దానికే పెట్టడం కరెక్ట్ కాదు. చిన్న ఆయన నుంచి పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు అదే మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ప్రజలు మీకు ఓట్లు వేయడం జరిగింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మీరు ప్రజల కొరకు పాటుపడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు తక్షణం రిలీజ్ చేసేది ఏదైతే ఉన్నదో రైతు బంధుతో పాటు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్యాస్ కానీ రేషన్ కార్డులు కానీ అన్నిటిని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏదైతే మన దాంట్లో పెట్టిన కండిషన్స్ ఆయన కారు ఉంటే కాదు, లేకుంటే ఐటీ పేరు ఉంటే కాదు, లేకుంటే 5 ఎకరాల్లో కన్నా మీదికుంటే కాదు అనేది కాదు. మీరు ఎక్కడ కటాఫ్ పెడతారు, ఏది పెడతారు, తక్షణం ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా తక్షణమే ఇది ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా కూడా లేట్ చేసి లేని రూల్స్ను మార్చి ఆ రూల్స్లు అన్నిట్లో కూడా మాటికి ముందు గత ప్రభుత్వం మీద మాట్లాడుకొని ఈ రాష్ట్ర ప్రతిష్టను ఏదైతే దెబ్బతీసే విధంగా ఈరోజు జరుగుతూ ఉందో
ఆ రోజు కూడా మీరు అప్పుతోనే సమైక్య రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ గౌరవ కేసీఆర్ గారు మాజీ మంత్రివర్యులు ఎక్కడ కూడా ధనిక రాష్ట్రం అన్నాడు. ధనిక రాష్ట్రం పేరు మీదనే పరిపాలన చేసిండు. ధనిక రాష్ట్రం లెక్కనే ఆస్తులు కూడగట్టిండు. అదేవిధంగా ప్రజలకు కనీస అవసరాలైన అన్ని అవసరాలను కూడా తీర్చడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి రాష్ట్ర ప్రతిష్టను ఎక్కడ కూడా దెబ్బతీయకుండా రాష్ట్రంలో ఒక తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు పాటుపడ్డ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే నెపంతో రాష్ట్రాన్ని కూడా అప్రతిష్ట పాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టాల్సిన బాధ్యత పాలకుల మీద ఉన్నది. అదేవిధంగా గతంలో పరిపాలన చేసిన మంచి కార్యక్రమాలను అన్నింటినీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మంచి కార్యక్రమాలను కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. అదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మీరు ఈ యొక్క కార్యక్రమాలు, మీరు ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. జై తెలంగాణ.